శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి ఇంట్లోనే రహస్యంగా ఒక శత్రువు సంచరిస్తున్నాడు. ఈ వృశ్చిక రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ ఇంట్లో సంచరిస్తున్న శత్రువు ఎవరో తెలిస్తే గనుక మీ గుండె జల్లుమంటుంది. అయితే వృశ్చిక రాశి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, ఇక వారి మనస్తత్వం ఏ విధంగా ఉంది, వీరి జీవితంలో ఎదుర్కొనేటటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు అనేవి అంశాలు ఏ విధంగా ఉంటున్నాయి, ముఖ్యంగా వృశ్చిక రాశి జీవితంలో వీళ్ళ నాశనం కోరుకుంటున్న శత్రువు ఎవరు, అయితే ముఖ్యంగా ఇంట్లోనే ఉన్న ఆ రహస్య శత్రువు ద్వారా వీరు ఎలాంటి కష్టాలను ఇబ్బందులను ఎదుర్కోబోతూ ఉన్నారు, వాళ్ళని ఎలా గుర్తించాలి, అదేవిధంగా ఈ రాశి వారికి అననుకూల వాతావరణాన్ని అనుకూల వాతావరణంగా మార్చుకోవడానికి చేసుకోదలిచిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో పైన జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి అధిపతి గ్రహాలలోని కుజుడు. జ్యోతిష శాస్త్రంలో అత్యంత మర్మమైన అత్యంత శక్తివంతమైన రాశిగా చెప్పబడే వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశికి సంబంధించిన కొన్ని లక్షణాలు చాలా మందికి అర్థం కానే కావు. బయటకు ప్రశాంతంగా వీళ్ళు కనిపించినా వీరి మనస్సులో ఒక సముద్రం దాగి ఉంటుంది. అందుకే వృశ్చిక రాశి వారిని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అందువలన వీరిలో ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయి. ఒకసారి ఏదైనా లక్ష్యాన్ని వీరు నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గరు. వీరి జీవితంలో అసాధ్యం అనే పదానికి పేజీనే ఉండదు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ప్రత్యేకత ఏమిటి అంటే గనుక వీళ్ళు బయటకు ఎంత నిశ్శబ్దంగా కనిపించినా గాని లోపల మాత్రం చాలా లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఇతరులు గమనించని విషయాలను కూడా వీళ్ళు సులభంగా గుర్తిస్తారు. అందుకే చాలామంది వీరిని మంచి పరిశీలకులు అని అంటూ ఉంటారు. వృశ్చిక రాశికి ఒక అద్భుతమైన లక్షణం కూడా కలిగి ఉంటుంది. అది రహస్యాలను కాపాడటం. ఎవరో ఒకరు తమ మనస్సులోని విషయాలని వీరితో పంచుకుంటే దాన్ని జీవితాంతం కూడా వీళ్ళు గుర్తించుకుంటారు. కానీ బయటకు మాత్రం చెప్పరు. అందుకే వీరిపై చాలా మంది నమ్మకాన్ని ఉంచుతారు. అయితే వీరి వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన కోణం కూడా ఉంటుందండి. అదేమిటో తెలుసా? భావోద్వేగాల తీవ్రత. వీరు ఎవరినైనా ప్రేమిస్తే పూర్తిగా మనస్సు పెట్టి ప్రేమిస్తారు. అదేవిధంగా ఎవరైనా వీరిని మోసం చేస్తే జీవితాంతం మర్చిపోవడం కష్టం. క్షమించే గుణం ఉన్నా జరిగిన విషయాన్ని మాత్రం మర్చిపోరు. వృశ్చిక రాశి వారు సాధారణంగా తమ బాధలను బయటకు మాత్రం చెప్పరు. కష్టాలు వచ్చినప్పుడు ఒంటరిగా ఎదుర్కోవడానికే ప్రయత్నం చేస్తారు. అందుకే చాలా మంది వీరిని గట్టివాళ్ళు అని అనుకుంటారు. కానీ నిజమేంటో తెలుసా? వీరి హృదయం చాలా సున్నితంగా ఉంటుంది. తమకు ఇష్టమైన వాళ్ళ కోసం ఎంతటి త్యాగాన్నైనా చేయడానికి సిద్ధంగా నిలబడతారు. వృశ్చిక రాశి వారికి కెరియర్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు సవాళ్లు ఉన్న రంగంలోనే ఎక్కువగా రాణిస్తారు. పరిశోధన, వైద్యం, పోలీసు శాఖ, డిటెక్టివ్ పనులు, వ్యాపారం, మేనేజ్మెంట్ వంటి రంగాలలో మంచి విజయాలను సాధిస్తారు. సమస్యలను లోతుగా విశ్లేషించే శక్తి వీరికి సహజంగా కలిగి ఉంటుంది. ధన విషయాలలో వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారు. సంపాదించిన డబ్బును ఎలా ఉపయోగించాలో వీరికి చాలా బాగా తెలుసు. అనవసర ఖర్చులకు దూరంగా నిలుస్తారు. అయితే కుటుంబ సభ్యుల కోసం కానీ లేదా తమకు ఎంతో ఇష్టమైన వారి కోసం మాత్రం ఎంతైనా ఖర్చులు చేస్తారు. స్నేహం విషయంలో వీరు చాలా సెలెక్టివ్గా ఉంటారు. అందరితో స్నేహం చెయ్యరు. కానీ ఒకసారి ఎవరినైనా తమ స్నేహితుడిగా అంగీకరిస్తే మాత్రం చివరి వరకు వీళ్ళు వారికి అండగా నిలుస్తారు. అందుకే వీరి జీవితంలో స్నేహితుల సంఖ్య తక్కువగా ఉన్న నమ్మకమైన వారే ఉంటారు. వృశ్చిక రాశి వారికి మరో ప్రత్యేకమైనటువంటి వరం అంతర్జ్ఞానం. కొన్నిసార్లు ఎదుటివారు ఏమి ఆలోచన చేస్తున్నారో కూడా అంచనా వేయగలిగిన సమర్థులు వృశ్చిక రాశి వాళ్ళు. పరిస్థితులను ముందుగానే ఊహించే శక్తి వీరిలో చాలా అధికంగా కనిపిస్తుంది. అందువల్ల వీళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు సరైనవిగా మారుతాయి. అయితే వీరు
కొన్నిసార్లు అనుమాన స్వభావానికి లోనవుతారు. ఎవరి మీదైనా పూర్తిగా నమ్మకం ఏర్పడటానికి సమయాన్ని తీసుకుంటారు. ఈ లక్షణం వల్ల కొన్నిసార్లు మంచి అవకాశాలను కూడా కోల్పోయే పరిస్థితులు వస్తాయి. వృశ్చిక రాశి వారికి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ లేచి నిలబడే శక్తి వీరికి ఉంటుంది. ఫినిక్స్ పక్షి బూడిదలో నుంచి మళ్ళీ పుట్టినట్లే వీరు కూడా పరాజయాల నుంచి కొత్త ఉత్సాహంతో ముందుకు వస్తారు. ఇది వీరి అసలు బలం. మొత్తానికి వృశ్చిక రాశి వారైతే మర్మమైన వ్యక్తిత్వం, అచంచలమైన సంకల్పం, గాఢమైన ప్రేమ, అపారమైన విశ్వాసాన్ని అధికంగా కలిగిన వాళ్ళు. ముఖ్యంగా వీరిని అర్థం చేసుకోవడానికి సమయమే పడుతుంది. కానీ ఒకసారి వారి మనస్సులో స్థానం సంపాదిస్తే జీవితాంతం మిమ్మల్ని వదిలిపెట్టరు. అందుకే జ్యోతిష శాస్త్రంలో వృశ్చిక రాశిని నిశ్శబ్ద యోధులు రాశి అని పిలుస్తారు. బయటకు ప్రశాంతంగా కనిపిస్తూ లోపల అసాధారణమైన శక్తిని దాచుకుని జీవితంలో అద్భుత విజయాలను సాధించేవారే ఈ వృశ్చిక రాశి వారు. ఇక వృశ్చిక రాశి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనుక మీ ఇంట్లోనే రహస్య శత్రువు దాగి ఉన్నాడు. అంటే ముఖ్యంగా వృశ్చిక రాశికి చెందిన వాళ్ళు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, లేదా ఇంట్లోనే ఉండే ఏదైనా చిన్న వ్యాపారాన్ని చేస్తూ ఉన్న వాళ్ళైనా సరే, ఇంట్లోనే వర్కర్స్ని నియమించుకుంటూ ఉంటారు. అయితే ఈ విధంగా మీ ఇంట్లోనే మీ వద్ద పనిచేసే వ్యక్తులే మీకు శత్రువులుగా మారుతున్నారు. కాబట్టి వారిని మీరు గమనించి వారి మీద మీరు ఒక కన్నేసి ఉంచాలి. ఎవరైతే మిమ్మల్ని విరోధులుగా భావిస్తూ ఉన్నారో వారు మీ మీద కుట్రలు పన్నేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ ఇంట్లోనే ఉండి పని చేస్తూ ఉంటారు, కానీ మీ పైన కుట్రలు పన్నుతూ ఉంటారు. అదేవిధంగా మీరు ఆర్థిక పరంగా దిగజారే విధంగా కొన్ని ప్లాన్స్ కూడా వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. అలాగే మీ యొక్క వ్యాపార రహస్యాలను కూడా బయట వ్యక్తులకు చెబుతూ ఉంటారు. కాబట్టి వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే మీ ఇంట్లోకి వచ్చి పనిచేసే వ్యక్తులను కావచ్చు, వారితో మీరు ఎంతగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. వృశ్చిక రాశి వ్యాపారస్తులు మీరు చేసే వ్యాపారం ఏదైతే ఉంటుందో ఇంట్లోనే కొన్నిసార్లు వ్యాపారం చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది వర్కర్స్ని నియమించుకుని ఇంట్లోనే ఉంచి పని చేస్తూ ఉంటారు. అటువంటి వారికి ఇబ్బంది అయితే ఈ సమయంలో పొంచి ఉందని చెప్పుకోవాలి. కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల గురించి అస్సలు ఎవ్వరితోటి కూడా షేర్ చేసుకోవద్దు. అలాగే మీ వర్కర్స్ ముందు కూడా ఇలాంటి విషయాలను అసలు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడుకోవద్దు. ముఖ్యంగా ఆ వ్యక్తులు ఎలాంటి వారు, వాళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు మీపైన ఎటువంటి కుట్రలు పన్నుతున్నారు అని ఖచ్చితంగా మీరు గమనించుకోవాలి. ఇక వారు మీ మంచిని కోరుతున్నారా లేదా మీ చెడును కోరుకుంటున్నారా? ఖచ్చితంగా వారి మాటల ద్వారా కావచ్చు, లేదా వారి యొక్క ప్రవర్తన ద్వారా అవ్వచ్చు, ఏదో ఒక సందర్భంలో ఇది మీకు అర్థం కాబోతోంది. కాబట్టి అలాంటి వారిని మీరు ఎంత దూరంలో ఉంచితే మీకే అంత మంచిది. ఒకవేళ వారు ఖచ్చితంగా మీ ఇంట్లో పనిచేయాల్సినటువంటి అవసరం మీకు ఉంటే గనుక మీరు ఒక పని చేయండి. అదేంటంటే వారి ముందు ఎట్టి పరిస్థితుల్లో మీకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా మాట్లాడొద్దు. అంతే, సరిపోతుంది. అయితే ఏ పని నిమిత్తం అయితే వాళ్ళు వస్తున్నారో ఆ పని నిమిత్తం వాళ్ళు ఆ పనిని పూర్తి చేసుకుని వెళ్ళిపోయేంత వరకు మీరు మాత్రం మౌనాన్ని ఆభరణంగా మార్చుకోండి. అప్పుడే మీకు సంబంధించిన విషయాలను కూడా ఎవరి ముందర మాట్లాడుకోకపోవడం వల్ల ఎలాంటి విషయాలు ఎవరికి తెలియదు. మీకు ఏ పని నిమిత్తమైతే వాళ్ళు వస్తున్నారో దానికి సంబంధించినటువంటి చర్చలు జరిపి ఆ పనులు పూర్తి చేయించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే మీకు సంబంధించిన మీ విషయాలను మీరు ఇంట్లో వ్యక్తులతో చర్చించుకోవడం మంచిది. ముఖ్యంగా ఒక విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఏమిటంటే కనుక ఫోన్ కాల్స్ కూడా, అంటే మీకు సంబంధించిన ఫైనాన్షియల్ టాపిక్స్ కానివ్వండి, లేదా మీరు ఏదైనా వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటున్న విషయాలు కానివ్వండి, లేదా ఎవరి గురించి అయినా మీరు మంచి ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతున్నప్పుడైనా కానీ అలాంటి చర్చలు ఎవరి ముందు కూడా మాట్లాడుకోకపోవడం మీకేం మంచిది. చూసారు కదా వృశ్చిక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటున్నాయి అనేది. ఇక వృశ్చిక రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా గాయత్రి స్తోత్రపారాయణ చేయండి. ముఖ్యంగా హనుమాన్ చాలీసాను పఠిస్తే చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.